ఆకివీడు రామాలయ నిర్మాణానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 7:14 రఘురామకృష్ణంరాజు గారి దంపతులు లాంఛనంగా కొన్ని పూజలు నిర్వహించి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. సో చూడొచ్చు, రేపు జరగబోయే ఆకివీడు రామాలయ శంకుస్థాపనకి అన్ని పనులు కూడా పూర్తయిపోయాయి. రేపు రఘురామకృష్ణంరాజు గారి దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరుగుతుంది అంటున్నారు. అలాగే ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఇక్కడ పనులన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ఇక్కడ పెద్దపేట అనే పిలువబడే ప్రాంతంలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ రామాలయం నిర్మించడానికి అని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ గొడవలు క్రియేట్ చేయాలని, కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని ఒక కంకణం కట్టుకుని ఆ పనులు చేశారే తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అలాగే హిందువులు కావచ్చు, అందరూ కూడా కలిసి మెలిసి మేము జీవిస్తూ ఉన్నాము అని కూడా చెప్తూ ఉన్నారు. తర్వాత కొంతకాలానికైనా సరే వాస్తవం ఏంటో తెలుసుకుని ప్రజలు ముందుకు వెళతారు అని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరి మధ్య కూడా ఎలాంటి వివాదాలు లేవు, అందరూ కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. మరి రేపు జరగబోయే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? ఇంతే కూల్ గా ఉంటుందా? ప్రజలు ఈ విధంగానే సహకరిస్తారా, లేదా బయట వాళ్ళు ఇంకెవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే వాతావరణం ఉంటుందా అనేది మనం రేపు మార్నింగ్ కానీ తెలుస్తుంది.